మోడీ టీం నిజం చెప్పాలి అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, వాస్తవంగా ఒక విష ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేసుకెళ్తోంది. దేశంలో ఆర్థిక పరిస్థితి బాలేదు, దేశంలో ప్రజలందరూ రోడ్లెక్కున్నారు, దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం అయిపోయినాయి, దేశమంతా అస్తవ్యస్తమైపోయింది, ప్రజలు సుఖంగా లేరు, ప్రశాంతంగా లేరు అని. నేనైతే రోజు గొంతు చించుకుంటుంటా, నిజాన్ని నిజంగానే మాట్లాడుతూ ఉంటా, నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటా. కానీ మోడీ టీం స్ట్రాంగ్గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దేశంలో ఈ 10 ఏళ్లలో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగిత వచ్చింది, వ్యాపార సంబంధాలు ఎంత పెరిగినాయి, అభివృద్ధి రేటు ఎంత పెరిగింది, బ్యాంకింగ్ రంగం ఎంత ఎదిగిందా లేదా ఇతర సెక్టార్స్ ఏమి ఎదిగినాయి, ఎక్స్పోర్ట్స్ ఎదిగినాయా తగ్గినాయా, ఇంపోర్ట్స్ పెరిగినాయా తగ్గినాయా, ఇతర దేశాలతో కార్యకలాపాలు తగ్గినాయా పెరిగినాయా, ఇవన్నీ స్పష్టంగా. ఎందుకంటే విద్యావంతులని ఆలోచింపచేసేందుకు వక్రీకరణలతో కూడినటువంటి నేరేటివ్ని క్రియేట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆలోచించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ టీంకు ఉంది. లేకపోతే ఆ దుష్ప్రచారమే జనంలోకి వెళ్తుంది.